శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో దేవీ భాగవతంలోని మహిషాసురుని మర్దనలోని 2వ భాగం గురించి తెలుసుకుందాము. మహాదేవి ఇచ్చిన ఈ సందేశాన్ని శ్రద్ధగా విన్న మంత్రివర్యుడు భయాన్ని దాచుకుంటూ మరింత వినయంగా సంభాషించాడు. దేవి, ఆడవారికి తగినట్టు మాట్లాడావు, కానీ ఒక్క విషయం ఆలోచించు. మా ప్రభు ఎక్కడ, నువ్వెక్కడ? ఇద్దరికి యుద్ధం ఎలా? నువ్వు ఒంటరివి, పైగా చిన్నదానివి. నూతన యవ్వనంలో ఉన్నావు, సుకుమారివి. మరి అతడు మహిషుడు, మహాకాయుడు, కఠినుడు, అనంత సైన్య సమేతుడు, భీకర శస్త్రాస్త్ర సమన్వితుడు. నిన్ను చాలా తేలికగా సంహరిస్తాడు. మదగజం ఒక మాలతీ పుష్పాన్ని నలిపివేసినట్టు చిదివేస్తాడు. ఇంతకన్నా పరుషంగా మాట్లాడదామంటే సంశయిస్తున్నాను. శృంగారానికి రసభంగం అవుతుందని భయపడుతున్నాను. మా రాజు నీ పట్ల భక్తి తత్పరుడు. సామధానాలు రెండే ఉపయోగించమని ఆదేశించాడు. అందుకనే ఆగుతున్నాను. లేదంటే ఇంత పరుషంగా మా స్వామిని నిందించిన నిన్ను ఈపాటికే ఒకే ఒక్క బాణంతో సంహరించి ఉండేవాణ్ణి. రూప యౌవన గర్వంతో, మిథ్యాభిమానంతో మేరమీరి పలుకుతున్నావు. నీ అందాన్ని గురించి విని మోహితుడయ్యాడు కదా అని లోకువ కట్టినట్టున్నావు. అందుకనే నేను నిన్ను సంహరించకుండా ప్రియంగా మాట్లాడవలసి వస్తుంది. సకల రాజ్యాన్ని, సకల కోశాన్ని మా ప్రభువు నీకు సమర్పించాడు. అనుకూలంగా అభిప్రాయం ఏర్పరచుకో. రోషానికి పోయి మరణాన్ని కోరి తెచ్చుకోకు. భామిని, ఆలోచించు. ఇంతగా కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమాలుతున్నాను. భక్తితో నీ కాళ్ళకు మ్రొక్కుతాను. మా ప్రభువును తిరస్కరించకు. వెంటనే మహారాజ్ఞిగా పట్టాభిషేకం జరిపించుకో. ఓ సుషిస్మిత, ముల్లోకాలు నీకు పాదక్రాంతమవుతాయి. అతడితో సంసార సుఖాలను అనుభవించు. ఈ మాటలకు మహాదేవి ఒక్కసారి నవ్వింది. సౌమంగానే బదులు పలికింది. వినవయ్యా వెర్రివాడా, నువ్వు మహిషుడికి ఆప్తుడివి, ముఖ్యుడివి అనుకుంటా. అలాగే కనిపిస్తున్నావు. నీ పశుశుద్ధి ప్రతి మాటలోనూ తొణికిసలాడుతుంది. నీలాంటి వాడు మంత్రిగా ఉన్నాడంటే ఇక అసలు వాడు ఎంత బుద్ధిమంతుడో తెలుస్తూనే ఉంది. దొందుకు దొందే అన్నట్టు సరిపోతుంది. విధి ఎంత చక్కగా కూర్చింది మిమ్మల్ని ఇద్దరిని. నేను ఆడదాన్ని, పురుషుని కాను. స్త్రీ వేషం కూడా ధరించాను. నీ ప్రభువు ఆడదాని చేతిలో మరణం కావాలని బ్రహ్మదేవుని యాచించాడు కదా. ఎంతటి మూర్ఖుడో అటువంటి చావు వీరోచితమే అనుకున్నాడు. ఆయన అర్థించాడు కనుక అదే జరుగుతుంది. అందుకే నేను వచ్చాను. నాకు ఏ సైన్యము అవసరం లేదు, ఏ ఆయుధము అవసరం లేదు. దైవం ప్రతికూలించిన వాణ్ణి చంపడానికి ఒక గడ్డెపరక చాలదు. అదే వజ్రాయుధం అవుతుంది. దైవం అనుకూలించిన వాడికి వజ్రాయుధమైన గడ్డి పరకంత కాదు. మరణం రాసి పెట్టి ఉన్నాక ఎంత సైన్యం ఉండి ఏమి లాభము? జీవుడికి దేహంతో సంబంధము కాలయోగాన్ని బట్టి ఏర్పడుతుంది, విడిపోతూ ఉంటుంది. సుఖదుఖాల లాగానే మృతి కూడా ముందే రాసిపెట్టి ఉంటుంది. అది ఎవరికి ఎలా ఉందో అలాగే జరుగుతుంది. మార్చడం ఎవరి వల్ల కాదు, బ్రహ్మాదులకే తప్పనివి ఈ ఉత్పత్తి వినాశనాలు. ఇక నీకు, నీ ప్రభువుకున మృత్యువును తప్పించుకోలేని వారు ముచ్చటపడి ఇచ్చిన వరదానాలతో నీ ప్రభువు లాంటి వారు మాకు మరణం లేదు అని విర్రవీగితే దాన్ని ఏమనాలి? ఇంతకన్నా మూర్ఖత్వం వేరే ఉంటుందా? అందుచేత ఓ మంత్రి, త్వరగా వెళ్ళు. మీ ప్రభుకు చెప్పు. అతడు ఏది ఆజ్ఞాపిస్తే అది నువ్వు చెయ్యాలి కదా. ఉద్యోగివి, అందుకని నిన్ను తప్పుపట్టడం లేదు. వెళ్ళు, నా మాటగా చెప్పు. ఇంద్రుడు రేపటి నుంచి స్వర్గాధిపతి అవుతాడని, దేవతలే హవిర్భోక్తలు అవుతారని, మీరంతా పాతాళానికైనా పారిపోండి, లేదా ప్రాణాలనైనా కోల్పోండి. మొన్నటి యుద్ధంలో విష్ణుమూర్తితో సహా దేవతలందరినీ జయించావు కదా. అనుకుంటున్నావేమో, అలా గర్వపడవద్దని చెప్పు. అది నీ ప్రభుకు శక్తి కాదు, బ్రహ్మ ఇచ్చిన వరం శక్తి. తెలుసుకోమను, వెళ్ళు అని ఖచ్చితంగా చెప్పింది. అంతా విన్నాడు మంత్రి. ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడేం చెయ్యాలి? ఈవిడతో యుద్ధం చెయ్యనా, తిరిగి వెళ్ళనా? ప్రభువు కామాతురుడై సంబంధం చక్కబెట్టి రమ్మని పంపించాడు. నేను విరసం చేసి ఎలా వెళ్ళను? అందుచేత యుద్ధానికి దిగడం సమంజసం కాదు. ఎలా వచ్చానో అలాగే వెళ్ళి జరిగింది జరిగినట్టు ప్రభుకు విన్నవిస్తాను. తర్వాత ఏం చెయ్యాలా బుద్ధిమంతుడే నిర్ణయించుకుంటాడు. సచివులతో, నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాడు. అంతే. నేను సాహసం చెయ్యకూడదు. నా జయమైనా పరాజయమైనా ప్రభువుకి అప్రియమే అవుతుంది. కోపం వస్తుంది. ప్రభువులు కదా, కోపం ముందు పుట్టి తర్వాత వారు పుడతారు. అందుచేత బుద్ధిగా తిరిగి వెళ్ళి ఈ సుందరాంగి మాటలు యథాతథంగా చెప్తాను. ఆ తర్వాత ప్రభు ఇష్టం. ఇలా ఒక నిశ్చయానికి వచ్చి ఆ మేధావి శీఘ్రంగా తిరిగి వెళ్ళాడు. మహిషుడికి నమస్కరించి నిలబడి ఇలా ఉపన్యసించాడు. మహారాజా, సింహవాహనంపై కూర్చున్న సుందరాంగిని చూచాను. 18 బాహువులతో వరాయుధాలతో విరాజిల్లుతుంది దేవి. మా మహిష మహారాజును వరించి పట్టామహిషిపై ముల్లోకాలు ఏలుకో. మా ప్రభువుకు నీకు దాసుడే, నీ ఆజ్ఞలు నెరవేరుస్తూ నీకు ప్రియం కలిగిస్తాడని వినయంగా మనవి చేశాను ప్రభు. నా మాటలకు ఆ భామిని చిరునవ్వులు చింతించి కళ్ళు పెద్దవి చేసి చూసింది. మంత్రి, ఎంత మురుకుడివి, దున్నపోతూ. మహిష అంటే పశువులలోకెల్లా అధమాధమము.
దేవతా ప్రీతి కోసం దాన్ని బలిస్తారు. మీ మహిషుణ్ణి పెళ్లి చేసుకోవడానికి నేనేమైనా పశువునా? మరొక మనిషిని చూసి పెళ్లి చెయ్యి, కొమ్ములు కొమ్ములు రాసుకుంటూ తిరుగుతారు, అరుచుకుంటూ పీడిస్తారు. మూర్ఖుడా, వాణ్ణి పెళ్లాడటం కాదు, ప్రాణాలు తీస్తాను. పాతాళానికి పారిపోమ్మను, లేదా నా చేతిలో మరణం తప్పదని చెప్పుకో అని గద్దించింది. ప్రభు, మాకు బాగా ఆలోచించి నేను ఇలా తిరిగి వచ్చాను. అసలు ఆ క్షణంలోనే ఆ సుందరిని సంపాదిద్దామనుకున్నాను. రసభంగం అవుతుందేమో, నీ ఆజ్ఞ తీసుకోలేదు కదా అని ఆలోచించి చేతులు కట్టేసుకున్నాను. జరిగింది ఇది ప్రభు. ఇటుపైన ఏం చెయ్యాలో దేవర వారి దివ్య చిత్తము. రణమా, మరణమా, ప్రయాణమా, పలయనమా, ఆలోచించి ఏది శ్రేయస్కరమో నిశ్చయించండి అని విన్నవించాడు. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో మంత్రులతో మహిషుడి యొక్క మంతనాల గురించి తెలుసుకుందాము.